ఉండేటువంటి ఆయుధం వజ్రాయుధంతో సమానం. ఇంద్రుడు ప్రసాదించినటువంటి ధనస్సుతో సమానం అటువంటి ఆ యొక్క ధనస్సు. అటువంటి ధనస్సు కానీ, ఆ గద కానీ, బలరాముని యొక్క ఆ గద కానీ, భీముని యొక్క గద కానీ, అవన్నీ కూడా చాలా విలువైన ఆయుధాలు కాబట్టి వాటిని ఎక్కడ ఉంచితే భద్రంగా ఉంటాయా అని వాళ్ళు ఆలోచిస్తుంటే వారికి గుర్తు వచ్చినటువంటి ఏకైక ప్రదేశం ఈ యొక్క జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టును వారు దుర్గాదేవిగా భావించారు కాబట్టి అమ్మఒడిలో ఆయుధాలు పెట్టినట్లయితే ఎక్కడికి వెళ్ళిపోవు, ఇక్కడే ఉంటాయన్న ఉద్దేశంతో అజ్ఞాతవాసం ముగిసేంత వరకు కూడా ఆ ఆయుధాలను అమ్మఒడిలో పెట్టి వారు వెళ్ళడం జరిగింది. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత కూడా వచ్చి అమ్మవారి పూజ చేసి వారు ఆయుధాలను తీసుకొని వారు మళ్ళీ యుద్ధానికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా జమ్మి చెట్టు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా పురాణాల్లో కౌశ్య మహర్షి అనేటువంటి ఒక మహర్షి వారు రఘురామరాజు అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళి నాకు 14 కోట్ల బంగారు నాణ్యాలు కావాలని చెప్పి కోరాడంట. అప్పుడు ఆయన ఎలా తేవాలి ఇన్ని కోట్ల నాణ్యాలు మహర్షి అడుగుతున్నాడు. ఆయన అడిగేదానికి నేను కాదనకుండా ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఆయనకు జమ్మి చెట్టును పూజించమని చెప్పి వారు గురువులు చెప్పారు. ఆయన అదేవిధంగా వెళ్ళి జమ్మికి చాలా దీక్షణంతో పూజ చేసి ఆయనకు ప్రదక్షిణ చేసి అమ్మవారిని కోరుకుంటే ఆ జమ్మి ఆకులు వచ్చి చేతిలో పడ్డాయి. ఆ చేతిలో పడ్డ జమ్మి ఆకులే బంగారు నాణ్యాలుగా మారినాయి. అవే నాణ్యాలు తీసుకువెళ్ళి ఆ కౌశ మహర్షికి మిగిలిన మహర్షికి అందరికీ కూడా పంచిపెట్టాడు ఆ యొక్క రఘురామరాజు. ఈ విధంగా అందుకనే మన దసరా పండుగ రోజు కూడా ఆ జమ్మి అమ్మవారిగా భావిస్తూ ఆ జమ్మికి పూజ చేసి బంగారు తీసుకుని బంగారులా ఉండు నాయన అని చెప్పి మనం దీవిస్తుంటాం. ఎందుకంటే ఆ జమ్మి ఇస్తే బంగారు ఇచ్చినంత దాంతో సమానం అని చెప్పి అటువంటి పురాతనమైనటువంటి ప్రతీతి మన యొక్క జమ్మి చెట్టుకు ఉంది. కాబట్టి ఈ యొక్క పెబ్బేరు పురపట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఊరందరూ వచ్చి ఈ జమ్మి ఆ దసరా పండుగ నాడు ఈ జమ్మికి పూజించి జమ్మిని తీసుకుని వెళ్ళి అందరూ కూడా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అటువంటి జమ్మి చెట్టు ఈ రోడ్డు విస్తరణ పనిలో అదేమన్నా భాగంగా ఈ యొక్క చెట్టు ఇక్కడ ఉంచితే ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో నేడు ఈ చెట్టును తీసుకుని వెళ్ళి మన వేణుగోపాల స్వామి దేవస్థానం నందు మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయబోతున్నాము. స్వామివారి సన్నిధానంలో జమ్మి చెట్టు ఉండడం కూడా చాలా మంచిది. ఎందుకంటే వేణుగోపాల స్వామి యొక్క మహత్యం మనందరికీ తెలిసిందే. చాలా పురాతనమైనటువంటి స్వామివారు. ఆ స్వామి సన్నిధిలో జమ్మి చెట్టు కూడా ఉంటే ఆ యొక్క దేవస్థానం కూడా మంచి శక్తి లభిస్తుంది. ఆ దేవస్థానం కూడా భక్తుల వృద్ధి పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనుక్కోవడం జరిగింది. ఇంతటి మహత్వ కార్యక్రమం చేయడం నిజంగా మనందరూ కూడా పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.